నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నందరడ గ్రామంలో శనివారం 28వ తేదీన సొసైటీ నూతన భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న బొడ్డు వెంకటరమణ చౌదరి, అదేవిధంగా సొసైటీ చైర్మన్ గోలిరాజు, సొసైటీ చైర్పర్సన్ పిల్ల సత్యబాబు, చైర్పర్సన్ చౌటుపల్లి సూరిబాబు మరియు రైతులు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు సొసైటీ నూతన భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. సొసైటీ నూతన భవనానికి స్థలం కేటాయించిన దాతలకు సొసైటీ చైర్పర్సన్స్ గోలిరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సొసైటీ భవనం రైతులకు ఒక పండగ వాతావరణం కల్పించే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. రాజా వరుణాద్రనంద శతమానం ఒకసారి గోత్రం పేరు శతమానం భవతి ఆయుష్యేంద్ర గోత్రస్య నామధేయస్య ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతే చిరంజీవ చిరంజీవ సుఖీ భవ శతమానం భవతి ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. సార్, మా సొసైటీని దీవించి 2 మాటలు మాట్లాడండి సార్. మహాగౌరీ మహాలక్ష్మీ దేవతాయ నమః, ఆదిత్యాది నవగ్రహ దేవతాయ నమః, ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాయ నమః, గణేశాది పంచపాలక దేవతాయ నమః, ఆవాహితాది సమస్త దేవతాయ నమః. దివ్య సువర్ణ మంత్ర పుష్ప ఎవరికి ఎక్కడ అందితే అక్కడ వేసేయండి పువ్వు, ఆ మండపంలో అక్కడ చోట. మహా ఆవాహితాది సమస్త దేవతాయ నమో నమః. దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. ఛత్రం ధారయామి. తామరకసి పువ్వులు అలాగే దేవుడి మీద ఛత్రం ధారయామి. తామరం వీతయామి. నృత్యం దర్శయామి. గీతాం శ్రావయామి. సమస్త రాజోపచార భక్తోపచార శక్తోపచార యుక్తోపచార షోడశోపచార పూజాం సమర్పయామి. ఆవాహితాది సర్వా దేవతాయ నమో నమః. ప్రసాద్ రా రాజు గారు బయట ఓకే అండి. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే నందరాడ PSCS సొసైటీ నూతన భవనానికి శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు మరొకసారి నేను కానీ, మా డైరెక్టర్లు కానీ, మా సెక్రటరీ కానీ, మా స్టాఫ్ కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మా ఎమ్మెల్యే శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారికి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, అలాగే మా DCC చైర్మన్ తుమ్మల బాబు గారికి, వీళ్ళందరూ, ఇంకా DMCS చైర్మన్ మౌలి గారికి, చంద్రమౌళి గారు, ఇంకా మా CEO గారికి, బృందేశ్వరి గారికి, ఇంకా ప్రతి ఒక్క నాయకులు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మాకు ఈ బిల్డింగు శంకుస్థాపనకు సహకరించి త్వరగా బిల్డింగు పూర్తి చేస్తాక ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఫండింగ్ కానీ, ఆ విషయాల్లో కానీ ప్రతి విషయంలో వాళ్ళు ముందుకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించినందుకు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా ఇక్కడికి వచ్చి ఆశీర్వదించిన ప్రతి రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమాన్ని 4 గ్రామాలు కలవచర్ల, సీతారాంపురం, నరేంద్రపురం, నందరాడ గ్రామాల రైతు సోదరులందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించారు. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది యాక్చువల్లీ మాకు సొంత బిల్డింగ్ ఫండింగ్ మా సొసైటీ తరఫున 20 లక్షలు ఉందండి. దీన్ని మేము లోన్ ప్రకారంగా 35 లక్షలు DSCS చైర్మన్ గారి ద్వారా 35 లక్షలకు పెట్టాం. పైన కింద గోడౌన్ సార్, పైన ఆఫీస్కి వచ్చేలాగా మొత్తం 55 లక్షలు. దీనికి మొత్తం టోటల్ బడ్జెట్ వచ్చి 55 లక్షలు సార్. ఏం చెప్పంటారండి? దాతల పేరు చెప్పంటారు? చెప్పండి. అందరికీ నమస్కారం. ఇవాళ రాజానగరం నియోజకవర్గం నందరాడ PSCS ఈ ఆఫీస్ బిల్డింగ్ శంకుస్థాపన జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ PSCS చైర్మన్ గారు గోలిరాజు గారు, అలాగే డైరెక్టర్ గారు ఇద్దరు, వీరంతా కూడా చాలా ఘనంగా ఈ ఆఫీస్ బిల్డింగ్ నిర్మించే ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. అయితే ఈ PSCS ఈ అగ్రికల్చర్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో రైతాంగానికి చాలా కీలకమైనటువంటి అంశం. ఈ వ్యవస్థని గత ప్రభుత్వం ఎంతో కొంత కూలదోసిందని చెప్పుకోవాలి.
మళ్ళీ దీన్ని గాడిలో పెట్టడానికి ఇక్కడ రాజ్ గవర్నమెంట్ వారికి ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇప్పటికే దాదాపు 3 కోట్లు ఈ సొసైటీలో ఈ రికవరీ అయితే చేశారు. సో ఇదే విధంగా అంటే మళ్ళీ దీన్ని ఒక బలోపేతమైనటువంటి వ్యవస్థగా, బలమైన వ్యవస్థగా తయారు చేసి రైతులకు అండగా నిలవాలని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం యొక్క ఆశయం. తప్పకుండా అది సాధిస్తామని, అంటే ఈ ఆఫీస్ కూడా ఇక్కడ దాతలు కూడా చాలామంది బొల్లిన కుటుంబం వారు ఈ స్థలం అయితే ఇవ్వడం జరిగింది ఆఫీస్కి. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా సొసైటీ సభ్యులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.